ఆస్కార్ రేస్ 2025 ఆస్కార్ రేసులో 2025లో భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలు 3 ఉన్నాయి. ఆ 3లో లపతా లేడీస్, 2 సంతోష్, 3 అనూజ, సంతోష్ మరియు లపతా లేడీస్. ఈ లపతా లేడీస్ అనే చిత్రము అధికారికంగా ఎంపికై షార్ట్ లిస్టులో లేకుండా పోయింది. అంటే అధికారికంగా భారతదేశం నుంచి ఎంపికై షార్ట్ లిస్టు నుంచి తీసివేయబడ్డ చిత్రం పేరు లపతా లేడీస్. లపతా లేడీస్ నిర్మాత అమీర్ ఖాన్, దర్శకత్వం కిరణ్ రావు అంటే అమీర్ ఖాన్ యొక్క మాజీ భార్య పేరు కిరణ్ రావు దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మాతగా తీసినటువంటి చిత్రం లపతా లేడీస్. ఈ లపతా లేడీస్లో ప్రధాన పాత్రలు స్పర్శ శ్రీవాస్తవ, నితాన్షి గోయల్, ప్రతిభ అనే 3 ప్రధాన పాత్రలు పోషించిన లపతా లేడీస్ కథ 2001లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను తీసుకొని లపతా లేడీస్ని తీశారు. భారతీయ సమాజంలో కట్టుబాట్లు పేరుపై మహిళల స్వేచ్ఛను హరిస్తున్న విధానం ఏ విధంగా ఉంది, దానితో పాటుగా పురుషాధిక్యత భారతీయ సమాజంలో భారతీయ నేపథ్యంలో ఎలా ఉన్నది అని తీసినటువంటి చిత్రం లపతా లేడీస్. లపతా లేడీస్ చిత్రం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళా సాధికారిత, గ్రామీణ భారతంలోని దురాచారాలు ఎలా ఉన్నాయి మరియు పలు అంతర్జాతీయ చిత్రాలలోని ఫిలిం ఫెస్టివల్స్ అవార్డులను కూడా గెలుపొందిన చిత్రం. అంటే మహిళా సాధికారత, గ్రామీణ భారతంలో దురాచారాలు అనే నేపథ్యంలో తీసినటువంటి ఈ లపతా లేడీస్ అనేక అవార్డులను కూడా గెలుపొందింది. అట్లానే అంటే గెలుపొందిందిలే కానీ లపతా లేడీస్ అనేది ఆస్కార్ రేస్లోని షార్ట్ లిస్ట్లో అయితే లేదు, కానీ మిగతా అవార్డులు పలు అంతర్జాతీయ అవార్డులను మాత్రం గెలుపొందింది. దాని తర్వాత సంతోష్, ఇంగ్లాండ్లోని ఉన్నటువంటి భారతీయ సంతతి వారు, భారతీయ నేపథ్యం ఉన్నవారు, భారతీయులు కలిసి తీసినటువంటి చిత్రం సంతోష్. ఇది హిందీ చిత్రము. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలోని షార్ట్ లిస్ట్ అయి మరి భారతీయ నేపథ్యం ఉన్నటువంటి హిందీ చిత్రం పేరు సంతోష్. ఈ సంతోష్ అనేటువంటి చిత్ర కథాంశము ఉత్తర భారతంలోని గ్రామీణ నేపథ్యం గురించి తీశారు. ఉత్తర భారతంలోని గ్రామీణ నేపథ్యం తీసినటువంటి ఈ చిత్రం పోలీస్ అధికారి అయిన ఓ మహిళా విధవరాలు గ్రామంలో జరిగిన బాలిక మర్డర్ని ఛేదించినటువంటి విధానం తెలిపే ప్రధాన కథాంశంగా తీసిన చిత్రం పేరు సంతోష్. ఇది 77వ కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందరితో ప్రశంసలు పొందినటువంటి చిత్రం. ఈ చిత్రంలోని సంతోష్ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించింది సనాహా గోస్వామి. ఈయన భారతీయ నేపథ్యం. సనాహా గోస్వామి దర్శకత్వం సంధ్యా సూరి దర్శకత్వంలోని సనాహా గోస్వామి ప్రధాన పాత్రగా ఉన్న గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి కథాంశ చిత్రము సంతోష్. నెక్స్ట్ 3వది అనూజ. ఈ అనూజ లైవ్ యాక్షన్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. అంటే మన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయినటువంటి లైవ్ యాక్షన్ కేటగిరీలోని అనూజ. ఈ అనూజ నిర్మాత గోనిత్ మోంగా కఫూర్ అనూజ చిత్రానికి నిర్మాత. ఈ కథాంశం ఏంటంటే న్యూఢిల్లీ బట్టల దుకాణంలో 9 సంవత్సరాల బాలిక ఈ బోర్డింగ్ స్కూల్ విద్య అభ్యసించటానికి ఏ విధంగా పాటుపడ్డది, ఏ విధంగా తన యొక్క సమస్యలను అధిగమించింది అనే విషయం పైన తీసినటువంటి చిత్రం మన అనూజ. ఈ అనూజ చిత్రాన్ని నిర్మించినటువంటి గోనిత్ మోంగా కఫూర్ గతంలో కూడా కొన్ని చిత్రాలు తీసింది ఆ డాక్యుమెంటరీ రూపంలోని. ఆ డాక్యుమెంటరీ ఒకటి మరియు 2 డాక్యుమెంటరీలు గతంలోని గోనిత్ మోంగా కఫూర్ తీసినటువంటి ఇవి ఆస్కార్ అవార్డులు కూడా గెలుపొందినాయి. ఒకటి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది దీనికి. యుఎస్ అంటే అమెరికాలోని 2019లో నెట్ఫ్లిక్స్లోని విడుదలైనటువంటి చిత్రం ఇది. నెక్స్ట్ రెండవది ది ఎలిఫెంట్ విస్పరర్
బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది 2023లో. ఇది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది, పర్యావరణం సంబంధించింది ఇది. అట్లనే ఈ ఆస్కార్ అవార్డులని అకాడమీ అవార్డులు అంటారు. అట్లే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అవార్డ్స్ అంటారు వీటిని. ఇవి లాస్ ఏంజల్స్లో ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల 3 నెలల్లో ఏదో ఒక నెలలో ఇస్తుంటారు. అట్లా ఇది చలనచిత్ర రంగంలో ఇస్తుంటారు. అంటే చలనచిత్ర రంగంలోని అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్ నగరంలో ప్రదానం చేసే అవార్డులని ఆస్కార్ అవార్డులు లేదా అకాడమీ అవార్డులు అంటారు. ఈ అకాడమీ అవార్డుని 1929 మే 16వ తారీఖున మొట్టమొదటిసారిగా ప్రదానం చేశారు. అంటే మొట్టమొదటిసారి ప్రదానం 1929. అది లాస్ ఏంజల్స్లోనే డాల్బీ థియేటర్ అంటారు. ఆ డాల్బీ థియేటర్లో చలనచిత్ర రంగంలోని దాదాపు 24 కేటగిరీల్లోని దీన్ని ప్రదానం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక కేటగిరీని తీస్తూ ఒక కేటగిరీని పెంచుతూ ఉంటారు. మొత్తం మీద 24 కేటగిరీలు ఉంటాయి. ఈ 2025 సంవత్సరంలోని 97వ ఆస్కార్ అవార్డులని ప్రదానం చేయబోతున్నారు. ఇంకా చేయలేదు. చేయటానికి 95వ ఆస్కార్ అవార్డులని ప్రదానం చేయటానికే ఈ యొక్క 3 చిత్రాలు పోటీ పడితే లపతా లేడీస్ అనేది షార్ట్ లిస్ట్ లేకుండా బయటకు వచ్చేసింది ఇండియా నుంచి. అనూజ మరియు సంతోష్ అనేవి షార్ట్ లిస్ట్ అయినవి. అయితే ఇండియా భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు గెలుపొందిన వాళ్ళల్లా భాను అతయ్య 1982వ సంవత్సరం గాంధీ చిత్రం లోని కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినందుకు ఆమెకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆస్కార్ అవార్డు లేదా అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత సత్యజిత్ రే 1992వ సంవత్సరంలోని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆస్కార్ అవార్డు 1992వ సంవత్సరంలో వచ్చింది. అట్లాగే నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మరియు గుల్జార్, రసూల్ పూకుట్టి అనేటువంటి ముగ్గురు కూడా 2008వ సంవత్సరంలోని ఈ ముగ్గురు మీద కలిపి 4 అవార్డులు వచ్చినాయి. ఆ 4 అవార్డులు ఏఆర్ రెహమాన్ గారికి 2 అవార్డులు వచ్చినాయి. అది నెక్స్ట్ ఈ యొక్క భాను అత్తయ్య, తర్వాత సత్యజిత్ రే, ఏఆర్ రెహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టి వీళ్ళంతా 2008వ సంవత్సరం కంటే పూర్వం వీళ్ళు ఆ ఆస్కార్ అవార్డులు గెలుపొందితే 2023వ సంవత్సరంలోని తెలుగు నేపథ్యం ఉన్నటువంటి త్రిబుల్-ఆర్ అనే చిత్రము ఈ మన ఒక పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలోని ఒక అవార్డు గెలుపొందింది. దాంతోపాటుగా 2023 సంవత్సరంలోనే పర్యావరణానికి సంబంధించినటువంటి ఇది మన గోనిత్ మోంగా కఫూర్ తీసిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డుని గెలుపొందింది 2023లో.